ఓటమి ప్రభుత్వంపై మండిపడుతున్న ఏపీ ప్రజలు. రీసెంట్గా మనం చూసాం, కర్నూలు మత్స్యమూరం గ్రామంలో జరిగిన 8 ఏళ్ల బాలికపై అత్యాచార సంఘటన సభ్య సమాజం తలదించుకునే సంఘటన. ఎందుకంటే 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులు ఇలాంటి అత్యాచార ఘటన పాల్పడడం ఆశ్చర్యం గురి చేసింది. అంతేకాకుండా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస సంఘటనలు జరగడం అందరినీ ఆశ్చర్యం గురి చేసింది. నేడు వైసీపీ నాయకులు కూడా హోమ్ మినిస్టర్పై మండిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస సంఘటనలు జరగడం దారుణం. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. జరిగినా కూడా మేము కొత్త చట్టాలు తీసుకొచ్చాం, అవి సక్రమంగా అమలు చేశాం కాబట్టే ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా చూసామని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే వంగలపూడి అనిత అత్యాచార సంఘటన జరిగిన తర్వాత కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, అలాగే కర్నూలు వెళ్ళి ఆ మత్స్యమూరి గ్రామంలో వాళ్ళ తల్లిదండ్రులను కూడా కలవకపోవడం ఆశ్చర్యం గురి చేసింది. పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారనుకున్నా కూడా ఎక్కడా కూడా స్పందించలేని పరిస్థితి. అంటే ఇలాంటి అత్యాచార సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా స్పందించలేని కూటమి ప్రభుత్వంపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. దాన్ని చూసుకుని ఏం చేస్తారు ఏంటి, అసలు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హోమ్ మినిస్టర్ ఎక్కడా కూడా ఇలాంటి తావు లేకుండా చూసుకుంటామని చెప్పిన ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార అహంకారంతో చూపిస్తున్నారంటూ ఆమెపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. అంతేకాకుండా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారంట. ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆఫీస్ నుండి కూడా బయటకు కూడా ఎదలకుండా ఆ కుర్చీలోనే కూర్చుంటున్నట్లు, ఎక్కడ సమస్యలు కూడా పరిష్కరించలేకుండా చూస్తున్నట్లు ఆమెపై ఆరోపణలు వస్తున్నాయి.